హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక మంచి స్నాక్తో మీ ముందుకు వచ్చాను. అది కూడా బాలామృతంతో. ఈ బాలామృతంతో ఎప్పుడు స్వీట్సే కాకుండా ఇలా ఒక్కసారి స్పైసీగా ఉండే స్నాక్స్ ఒకసారి ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూసారు, ఇప్పుడు ఇవైతే బయట క్రిస్పీగా లోపల స్వీట్ అండ్ స్పైసీగా ఉంటాయి. చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకే విధంగా స్వీట్ కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారా, లోపల కూడా మంచిగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు వీటి ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసేద్దామా. ముందుగానైతే ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఒక కప్పు వరకు బాలామృతం పిండిని వేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి రెండు మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి రెండు వేసేసుకున్న తర్వాత మంచిగా మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి. సరే, ఈ విధంగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ ఈ టమాటాలో మంచిగా ఉడికించి అందులోనే ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరకు వేసి అలా కర్రీ మాదిరిగా ప్రిపేర్ చేశాను. దాన్ని అయితే ఈ పిండిలో వేసి మరి కొన్ని పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని ఇలా అంతా మంచిగా కలుపుకోవాలి. ఇది మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఇలా తిక్కుగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయ్యేంత వరకు ఉంచి అది వేడిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పిండిని అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా వడల మాదిరిగా ప్రెస్ చేసి ఈ ప్యాన్ పైన వేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ ఇలాగే చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. బయట క్రిస్పీగా లోపల స్వీట్ అండ్ స్పైసీగా చాలా బాగుంటుంది. పిల్లలకు డెఫినెట్గా నచ్చుతుంది. అలాగే పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ రెసిపీ. ఎప్పుడు రొటీన్గా స్వీటే కాకుండా ఇలా ఒక్కసారి స్పైసీగా కూడా ట్రై చేయండి. చూసారా, ఈ విధంగా అన్నీ మనం చేసేసుకున్నాం కదా. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత ఇంకొక సైడు తిప్పేసుకోవాలి. ఇలా మంచిగా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా రెండు వైపులా తింపుకున్న తర్వాత మరొక్కసారి మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీదనే ఉడికించాలి. చూసారా, మనకు 10 నిమిషాల తర్వాతనైతే మంచివి రెండు వైపులా కాల్చుకున్నాం కదా. ఇలా మరొక 2 నిమిషాల పాటు మళ్ళీ ఒక్కసారి ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. చాలా బాగా కుక్ అవుతాయండి. ఇలా మంచిగా లో ఫ్లేమ్ మీదనే చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఫైనల్గా ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి.
వీటిని సాస్తో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన బ్లాగ్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి రెసిపీ మీ దాకా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.